అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుని సంగతులను మనం కలిసి ధ్యానం చేద్దాము. భక్తుడైన పౌలు రోమా సంఘమునకు రాసిన ఉత్తరం 8వ అధ్యాయము 13వ వచనములో ప్రస్తావించిన ఓ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు, గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. కొన్నిసార్లు కొన్ని మాటలు, కొన్ని భావాలు చదివినప్పుడు విచిత్రంగా ధ్వనించినప్పటికీ మూల భావాన్ని మనం గ్రహించటం చాలా ప్రాముఖ్యం. ఇక్కడ మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల అంటే దాని అర్థం ఏంటంటే మనందరం శరీరంలోనే ఉన్నాం. శరీరానుసారముగా ప్రవర్తించక దేవదూతల్లాగా ఏ విధంగా ప్రవర్తించటం సాధ్యమవుతుంది? శరీరంలో ఉన్నప్పుడు ఈ శరీర ధర్మాలు కొన్ని ఉన్నాయి, మానవ ధర్మాలు కొన్ని ఉన్నాయి, సమాజ ధర్మాలు కొన్ని ఉన్నాయి. వాటిని అనుసరిస్తూనే జీవించాలి. కానీ ఇక్కడ శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల అంటే దాని అర్థం ఏంటంటే దైవ విరుద్ధమైన కార్యక్రమాలకు అనుగుణముగా మనము జీవించిన ఎడల అని అర్థం అన్నమాట. కొన్నిసార్లు కొన్ని పదాలు, కొన్ని భావాలను మనము అక్షరార్థంగా అర్థం చేసుకుంటే అదో రకంగా ధ్వనిస్తాయి. కొంతమందికి తెలియక బైబిల్లో ఉన్న అక్షరాన్ని బట్టి తీర్పు తీర్చినట్లుగా మాట్లాడుతూ బైబిల్లో అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పి వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని ఆ మాటలకు జోడించి చెప్పి ఒప్పించే ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ సంగతి మనకు తెలుసు. శరీరానుసారముగా ప్రవర్తించటము అంటే ఈ శరీరములో ఉంటూ శరీర ధర్మాలను నెరవేరుస్తూ మనలో ఉన్నటువంటి జీవుడు దేవునితో అనుబంధం చేయబడి దేవుడు మనకిచ్చిన ఆలోచన చొప్పున నడుచుకోకుండాను యహలోక ధర్మాలనే ప్రధానముగా భావించి వాటికి అనుగుణముగా నడుచుకునే స్థితి అన్నమాట అండి. ప్రతి మనిషిలోనూ మనస్సాక్షి ఉన్నది కదండి. మనస్సాక్షి ఎక్కడుందండి అంటే మనం చెప్పలేం. ఏదో గుండె మీద చేయి వేసుకుని ఇక్కడ ఉందా అంటాం, కానీ మనిషి హృదయము అంటే మన గుండె ఎక్కడుందో మనకు తెలుసు. ఆ గుండె వెనుక ఉన్నటువంటి మరో గుండె, మరో హృదయం, దానిని ఏ విధంగా ఎక్కడుంటుందని చెప్పగలని చెప్పండి? మనిషి అంతా ఆవరించి ఉన్నటువంటి స్థితి కదా అది. మనస్సాక్షి కూడా అంతే కదా. మనిషి తప్పు చేసినప్పుడు మనస్సాక్షి చెప్పదా? ఇది తప్పు, ఇది దుర్మార్గం, ఇది మంచి పద్ధతి కాదు, ఇది నీకు విలువ తీసుకుని రాదు. ఈ మాటలు కానీ, ఈ పద్ధతులు కానీ, ఈ చేష్టలు కానీ నీ విలువను తగ్గిస్తాయి అనే సంగతి అవి సరి అయినవి కానప్పుడు మనస్సాక్షి మనలో నుంచి ఆ సంగతిని జ్ఞాపకం చేస్తుంది కదా. దానినే అంతర్వాణి అన్నారు కదా. ఒకసారి ఆలోచన చేయండి. అదే మంచి చేస్తే పర్వాలేదులే, ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు చూచాడు, మంచి పని చేసావా నువ్వు, దానిని బట్టి దేవుడు నీకు గొప్ప భవిష్యత్తునిస్తాడని కూడా లోపల నుంచి ఓ విశేషమైనటువంటి శబ్దం మనలను ధైర్యపరుస్తుంది. అదే దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు, మానవ సమాజానికి విరుద్ధమైన కార్యక్రమాలు జరిగించినప్పుడు ఎవ్వరూ చూడకపోయినప్పటికీ అభద్రతాభావం మనిషిని వెంటాడుతుంది కదా. అందుకనే మనస్సాక్షి వెలుగులో జీవించే ఆడమనిషి అయినా మగ మనిషి అయినా ఏనాడు ఎప్పుడు సిగ్గుపడే పని జరిగించరు. మనస్సాక్షిని ప్రక్కన పెట్టి మన ఆలోచనల చొప్పున నడుచుకున్నప్పుడు మన నీడను చూచి మనమే భయపడాలి. అందుకని మనస్సాక్షి వెలుగులో జీవించండి, మనుషుల కోసం జీవించమాకండి. ఒకవేళ మనుషులం కదా, పొరపాటు చేస్తాము, పొరపాటు మాట్లాడతాము, ఏదో గందరగోళమైన పరిస్థితులు తెలిసి కానీ తెలియక కానీ సృష్టించుకున్నప్పుడు వాటిని వెంటనే ఆపాలి. పొరపాటులోనే కొనసాగుతూ ప్రపంచాన్ని నిందిస్తూ అంత గొప్ప విచిత్రమైన స్థితిని ప్రజలు అర్థం చేసుకోవటం లేదన్నట్లుగా వాళ్ళను అమాయకులుగా చిత్రీకరించి మనమేదో మహాజ్ఞానులుగా, మేధావులుగా చిత్రించుకోకుండాను, నిజమేనండి, మనం అలా చేయకుండా ఉండాల్సింది, అలా మాట్లాడకుండా ఉండాల్సింది, అలాంటి పనిని నా ఉద్యోగ ధర్మంలో జరిగించకుండా ఉండాల్సింది, పొరపాటు జరిగింది ఏంటో అనుకుంటానే ఉన్నాను నేను, కానీ అలా జరిగిపోయింది. మనుషులు అన్నాక కొన్నిసార్లు పొరపాట్లు జరగటం సహజం, కొన్నిసార్లు పొరపాటుగా మాట్లాడటం సహజం. ఆవేశంలో ఏదో తొందరపడి కొన్నిసార్లు అనకూడని మాటలు వస్తాయి. ఇవి మనం చూస్తున్నాం ప్రతి జీవితంలోనూ. వాటిని ఎంత తొందరగా ఒడిసి పట్టుకుని గుర్తించి వదిలిపెట్టడం ప్రాముఖ్యమైన సంగతి. అలా కాకుండా ఎవరు తప్పు చేయలేదు, అందరూ నిజాయితీ పరులా, వాళ్ళు ఇది చేయలేదా, వీళ్ళు ఇది చేయలేదా అంటే వాళ్ళు తప్పు చేస్తే మనం తప్పు చేయాలని ఉన్నదా?
అంటే తప్పు చేసిన వాళ్ళు వీళ్ళకి ఆదర్శమా, మంచి చేసిన వాళ్ళు ఆదర్శమా? ఇదొక విచిత్రమైన మానసిక రుగ్మత కదా. అది శరీరానుసారముగా ప్రవర్తించటము అంటే. వాళ్ళు అలా చేశారు గనక నేను కూడా ఇలాగే చేస్తాను, వాళ్ళు అలా చేశారు గనక నేను చెయ్యను అని ఎందుకు అనుకోరు? వాళ్ళు ఇలా వ్యవహరిస్తున్నారు గనక నేను ఇలా ఉండకూడదు, భలే పని, నా వ్యక్తిత్వం ఏమిటి, నా గుర్తింపు ఏమిటి, నా సాక్ష్యం ఏమిటి, నా విలువ ఏమిటి? విలువ పోయిన తర్వాత నేనేమైపోతాను, ఎంత సంపాదించినా, నేను ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో, అలా అనుకుంటే ఇంకా బాగుంటుంది కదండి. శరీరానుసారముగా ప్రవర్తించటం అంటే అది. మీరైనా నేనైనా ఎవరైనాను సూత్రం అందరికీ ఒకటే కదా. వాక్యం చెబుతున్నాను కనుక నాకేదో మినహాయింపు లేదు కదా. ఒకవేళ నేను పొరపాటు చేసినా, మీరు పొరపాటు చేసినా దానిని సమర్థించుకుంటూ కొనసాగకూడదు కదా. శరీరానుసారముగా ప్రవర్తించటం అంటే అది. ఆత్మానుసారముగా ప్రవర్తించటం అంటే మనలో ఉన్నటువంటి అంతర్వాణి, దేవుని ఆత్మ మనతో చెప్పినప్పుడు ఇది పద్ధతి కాదు, ఇది నీకు ఘనత తీసుకుని రాదు, నీ ఘనతను నేలమట్టం చేసేటటువంటి పనులు కదా ఇవి. ప్రజలు నిన్ను గమనిస్తున్నారు కదా, నీకు తెలియదు ఎంతమంది నిన్ను గమనిస్తున్నారో. ఇందులో నుంచి బయటపడటం మంచిదని అంతర్వాణి మనతో చెప్పినప్పుడు నిజమే కదా అని ఆ సంగతిని గుర్తించిన వాళ్ళు దేవుని ఆత్మచేత నడిపించబడేవాళ్ళు. చాలాసార్లు మనందరం అంటాం, నేను చాలా సంవత్సరాలుగా భక్తి చేస్తున్నానండి, చాలా సంవత్సరాలుగా సేవలో ఉన్నానండి, చాలా సంఘాలు నిర్మించానండి, నేను ఒక వ్యవస్థను సంస్థను కూడా నిర్మించానండి, అసలు ఈ ప్రాంతంలో మొట్టమొదటిగా మేమేనండి ఇక్కడికి వచ్చింది, మంచిదే. వాటి గురించి మాట్లాడుకునేది ఏమున్నది? ఘనమైన సేవ జరిగింది, ఘనమైన విశ్వాసం ఎంతోమంది జీవితాలను ప్రోత్సహించింది. అంటే అంత ఘనమైన సేవ జరిగినందున ప్రస్తుతము వాళ్ళు చేసే పొరపాట్లను సరిపెట్టుకోవాలనేదా అలాంటి వారి భావన? ఒకప్పుడు 10 గంటలు ప్రార్థన చేశాము కనుక ఇప్పుడు అసలు ప్రార్థనా వాతావరణమే లేదు, అప్పుడు చేసిన ప్రార్థనా భావాన్ని ఇప్పుడు సరిపెట్టుకోమనే? ఆలోచించండి. ఆలోచిస్తే ఆలోచనలు వస్తాయి. వాళ్ళు వీళ్ళు చెప్పడం ఎందుకండి అనవసరంగాను? చెబితే చెప్పినట్లుగా భావిస్తారుగా. అసలు మనం ఏం చేసినప్పటికీ మన దృష్టిలో, మనం ఆ మైకములో ఉన్నప్పుడు, ఆ ప్రభావములో ఉన్నప్పుడు మనం ఏం చేసినా రైటు, పక్కన వాళ్ళు ఏమన్నా తప్పే కదా. ఆలోచించండి కూర్చుని. ఇది నాకు ఘనతను తీసుకొస్తుందా? ఇది నాకు మర్యాదను తీసుకొస్తుందా? అసలు దేవుని సన్నిధిలో ఇది పద్ధతేనా? ఇది సంస్కారమేనా? శరీరానుసారముగా ప్రవర్తించటం ఏమిటి? నేను చేస్తూ ఉన్న ఈ ఉద్యోగంలో ఇలా ఉండటమా, ఈ వ్యాపారంలో ఇలా ఉండటమా, ఈ సంఘములో ఇలా కొనసాగటమా? నా వలన ఈ సంఘానికి ఏమైనా ఉపయోగం ఉన్నదా? ఒకవైపున ఎంత అనుభవం ఉన్నది, అంత గొప్ప దర్శనాన్ని దేవుడు నాకు ఇచ్చాడని చెప్పుకుంటూ నా నైతిక ప్రవర్తనలో తోటి వారిని ప్రోత్సహించటానికి బదులు ఎంత గలిబిలిని సృష్టిస్తున్నాను. ఇది నాకు ధర్మమా అని ఆలోచిస్తే అలాంటి వారికే దేవుడు తెలియజేస్తాడు. కొంతమంది సంఘాలలో ఎంత గలిబిలిని సృష్టిస్తారో. దైవ సేవకుడు ఏదో కష్టపడి సంఘాన్ని నిర్మించుకుంటాడు, కొంతమంది బయలుదేరతారు. ఆయన ఏ వాక్యం చెప్పినా తప్పు అంటారు, ఏ పాట పాడినా తప్పు అంటారు. కొంతమంది పనికిరాని వాళ్ళను వాళ్ళ చుట్టూ చేర్చుకుంటారు. అదేంటండి అలా మాట్లాడతారు? దేవుని వాక్యమే కదా దైవదాసులు చెప్పింది, మీరు ఎలా చెబుతున్నారేమిటని ఒక్కరు కూడా ప్రశ్నించరు. ఎందుకంటే వాళ్ళ స్నేహం దెబ్బతింటుందని, ఏమన్నా అనుకుంటారేమోనని. దైవదాసుడు ఏమనుకుంటాడో, ఆయన ఎంత బాధపడుతున్నాడోననే బాధ కంటే వాళ్ళ స్నేహం ఎక్కడ దెబ్బతింటుందో, అక్కగారు ఏమనుకుంటారో, అన్నగారు ఏమనుకుంటారో, తమ్ముడు గారు ఏమనుకుంటారోననే మర్యాదతో కూడిన విచిత్రమైన భావము కదా. శరీరానుసారముగా ప్రవర్తించడం అంటే అది. దేవుని విశ్వసించి సంఘములో చేర్చబడి దేవుని సేవలు జరిగిస్తూ ఎంతసేపు వ్యక్తిగతమైన ప్రయోజనాలు తప్పిస్తే పరప్రయోజనాలు కానీ, దైవ సంబంధితమైన ప్రయోజనాలు కానీ ఏమీ లేవు. అది శరీరానుసారముగా ప్రవర్తించే వారి లక్షణం అన్నమాట అండి. చావవలసిన వారై ఉంటారు అలా ప్రవర్తించేవారు. అంటే ఆత్మ సంబంధమైన మరణం అండి. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఇది కూడా ఆత్మ సంబంధమైన జీవాన్ని గురించే మాట్లాడుతున్నాడు. అంటే దేవుని ఆత్మచేత శరీర క్రియలను చంపాలి అంటే మనకు అర్థమయ్యే భాష. నిజంగా చంపటం, పొడవటం ఇదంతా మనం అనుకునే భావనలో ఆలోచించమాకండే.
మారు మనస్సు పొందిన వారు దేవుని ఆత్మ చేత దేవునికి విరుద్ధమైన శరీర క్రియలను విసర్జించాలి అనే భావం అన్నమాట. శరీరంలో ఉన్నప్పుడు శరీర క్రియలే కదండి జరిగేది. అంటే ఆ శరీర క్రియలు ఆమోదయోగ్యమైన పద్ధతిలో ఉండాలి. దైవ విరుద్ధమైన కార్యక్రమాలు జరిగించటం శరీర క్రియలను జరిగించటం అనే భావనతో సమానంగా గుర్తించండి. అంతేగాని ఇంకొక భావం ఏమీ అక్కడ లేదు. దేవుని ఆలోచన చొప్పున మనము నడుచుకోవటం చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎఫెసీ సంఘమునకు పౌలు రాసిన ఉత్తరం 4వ అధ్యాయము 22వ వచనములో ఈ విధముగా ఉన్నది. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. 22, 23, 24 వచనాలలో ఉన్న సంగతులు అవి. ఆలోచించండి ఒకసారి. అది మీకైనా నాకైనా ఒకే సూత్రం అండి. చెప్పేవాళ్ళకు వర్తించవని కాదు, చెప్పేవాళ్ళకు కూడా ఈ సంగతులు వర్తిస్తాయి. నేనేం చెబుతున్నానో అవన్నీ నాకు వర్తిస్తాయి, మీకు వర్తిస్తాయి. ఒకవేళ అలాంటి పనులు మనలో లేనప్పుడు వాటిని మనం మినహాయించుకుంటాం. కానీ వినవలసిన సంగతి దగ్గరకు వచ్చినప్పుడు అందరూ వినాలి కదా, వేరు చేసి చెప్పే అవకాశం లేదు కదా, మీకు లేదు, నాకు లేదు కదా. ఇక్కడ మనం గమనించినప్పుడు మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలతో చెడిపోయే ప్రాచీన స్వభావాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడైతే నవీన స్వభావములో ఉండాలి అని ఎఫెసీ సంఘములో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి రాస్తున్నాడు. అంటే ఒకప్పుడు శరీరానుసారముగా ప్రవర్తించారు, ఇప్పుడు ఆత్మానుసారంగా ప్రవర్తించండి అర్రా అంటున్నాడు. అంతకంటే ఏం లేదు. ఆత్మచేత శరీర క్రియలను చంపితే మీరు జీవిస్తారు అంటున్నాడు. అంటే జీవించటము అంటే ఆత్మ సంబంధమైన జీవన విధానం అన్నమాట. మరి ప్రభువుని విశ్వసించి కూడా మునుపటి ప్రవర్తన వలె ఇప్పుడు ప్రవర్తన కలిగి ఉండి, అదేమంటే నేను ప్రభుని నమ్ముకున్నాను, బాప్తిస్మం తీసుకున్నాను, సంఘంలో చేర్చబడ్డాను, పేరు మార్చుకున్నాను, ఇవన్నీ బాగానే ఉన్నాయి. పేరు మార్చుకోవడం గొప్ప సంగతే, కానీ బ్రతుకు మార్చుకోవడం అంతకంటే ప్రాముఖ్యమైన సంగతి. పేరు మార్చుకోవటం పైనే అధిక దృష్టిని కేంద్రీకరించడం మనకు అలవాటు. మంచిదే, ఎందుకంటే వాళ్ళు అలా అనుకుంటున్నారు. పేరు మారటం కంటే తీరు మారటం ప్రాముఖ్యం కదా. తీరు మారనప్పుడు ఏ పేరు పెట్టుకుంటే దాని వలన ప్రయోజనం ఏంటండి? బైబిల్లో ఉన్న మహాభక్తుల పేర్లు ధరించారు కొంతమంది, తీరు మారలేదు. ఆ పేరుకు ఎంతో కొంత పొంతనగలిగిన జీవితం లేనప్పుడు దాని వలన పెద్ద ప్రయోజనం లేదేమో కదా. అందుకని పేరు మారినా మారకపోయినా తీరు మారటం చాలా చాలా ప్రాముఖ్యం. దాని గురించే ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీ ప్రాచీన స్వభావమును వదిలిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోండి, చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై దేవుని కొరకు ఏమైనా ఎంతో కొంత జీవించే పద్ధతిని అనుసరించండి అంటున్నాడు. అంటే మన ఆలోచన విధానములో నవీనత్వం రావాలనేది ఆయన ఉద్దేశ్యం. సర్లే, ఒకే రోజు అది మీలోనూ నాలోనూ కలగకపోవచ్చు, కానీ కొంత సమయం పట్టినప్పటికీ ఆ నవీనత్వం రావాలి కదండి. అది ఆత్మానుసారముగా ప్రవర్తించటం అంటే ప్రభువును నమ్ముకున్నానని చెప్పుకుంటూ కనీసంగా ఆ ప్రభువును నమ్ముకున్న గుర్తులు ఎక్కడా కనపడవు కొంతమందికి. ఆదివారం ప్రార్థనలకు వచ్చిన, మిగిలిన కార్యక్రమాలు జరిగించిన వారి మాటల్లో కానీ వాళ్ళ పద్ధతుల్లో కానీ ఒకసారి కాకపోతే ఒకసారైనా ఆ దేవుని భయం, నేను ఇలా ఉండకూడదు, నేను ఇలా చేయకూడదు, నా వలన దేవుని సంఘమునకు ప్రయోజనము కలగాలి కానీ నష్టం కలగకూడదు, నేను ఇలా చేస్తున్నానేంటి, ఇలా మాట్లాడుతున్నానేంటి, అసలు ఐక్యముగా ఉన్నటువంటి సంఘములో ఈ మాటలతో అనవసరమైన రగడ సృష్టించిన వాడను దానను అవుతున్నాను, ఇది తప్పు కదా అనే ఆలోచన లేకుండా వ్యవహారం చేస్తూ, అదేమంటే మేము చాలా అనుభవం కలిగిన వాళ్ళం, దేవుడు మాకు దర్శనాలు ఇస్తున్నాడు, ప్రవచనాలను ఇస్తున్నాడు అని చెబుతారు కొంతమంది. అంత దర్శనాన్ని పొందేవాళ్ళు, అంతగా ప్రవచనాన్ని పొందేవారు, అంతగా పరిశుద్ధాత్మ చేత ఆవరించబడి దేవునిలో కొనసాగేవాళ్ళు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు కొంతమంది? ఒకసారి ఆలోచన చెయ్యండి. అది సామాన్యమైన సంగతి కదా. ఒకవేళ అక్కడ తప్పే జరుగుతోంది, ఆ తప్పును ఏ విధంగా సవరించాలి, దైవిక కోణములో ఎలా ఆ పొరపాటును సరిచెయ్యాలి అనే సంగతి ఆలోచించాలి కదా.
ఆధ్యాత్మిక అనుభవాల గురించి మాట్లాడుకుంటాం, వినేవాళ్ళు ఎవరన్నా దొరికితే. మనం ఎంత గొప్ప అనుభవం కలిగిన వాళ్ళమో వీటి గురించి చెబుతాం, సంతోషమే. కానీ ఆ అనుభవము మన సంఘంలో ఎంత ఉపయోగపడింది, మన కుటుంబంలో ఎంత ఉపయోగపడింది, మన జీవితానికి ఎంత ఉపయోగపడిందోనని కూడా పరిశీలించుకోవాలి కదండి. అది మీరైనా నేనైనా ఎవరైనాను. ఆత్మచేత శరీర క్రియలను చంపినట్లయితే మీరు జీవించెదరు. జీవించడం అంటే ఈ లోకంలో జీవించటాన్ని గురించి మాట్లాడటంలా, ఆధ్యాత్మిక జీవన వికాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు భక్తుడైన పౌలు. ప్రాచీన స్వభావాన్ని వదులుకోకుండా అవే లక్షణాలు, అవే పద్ధతులలో మనం ఏటెల్లకాలం కొనసాగలేం కదా. కొంతమంది తొందరగా నేర్చుకుంటారు, కొంతమంది ఆలస్యంగా నేర్చుకుంటారు. సర్లేండి, అది వారి వ్యక్తిత్వం. కొంత సమయం తీసుకొనివ్వండి. మౌలికమైన సంగతులు, ప్రాథమికమైన సంగతులు ఎప్పుడో గ్రహించవలసినవి 20 ఏళ్ళు దాటిన తర్వాత కూడా గ్రహించకుండా నేను నేర్చుకుంటున్నానండి, ఓపిక పట్టండి. ఎందుకంటే అంత తొందరపడతారు? అందరూ ఒకేసారి నేర్చుకుంటారా అని తిరగేసి అడిగితే కొన్నిసార్లు తెల్లముఖం వేయాలి కదా. మనం ఎప్పుడో నేర్చుకోవలసిన సంగతులు కదా, ప్రాథమికమైన సంగతులు కదా. వాటిని నేర్చుకోవటానికే 20-25 సంవత్సరాలు పడితే ఆ తర్వాత సంగతులు నేర్చుకోవటానికి బ్రతుకుండాలిగా. ఇక్కడ దేవుని ప్రజలారా, ఏదో మాట్లాడుతున్నాం, ఏదో సేవ చేస్తున్నాం, ఏదో భక్తి చేస్తున్నాం, ఏదో పాట పాడుతున్నాం, ఏదో వాక్యం చెప్పేస్తున్నాం అని ఎవరికి వాళ్ళు గొప్ప సేవ చేస్తున్నట్లుగా భావించకుండాను ప్రతివారు స్వీయ పరీక్షతో ప్రాచీన స్వభావములో నుంచి స్పందించగా జీవితాలను కొనసాగించవలసిన అవసరం ఎంతో ఎంతో ఉన్నది. దేవుని ప్రజలారా, మనందరం ఆలోచన చేయాలి. ఎంతసేపు మనకి స్వస్థత కావాలండి, ఆర్థిక దీవెనలు కావాలండి, అందుకేనండి మందిరానికి వచ్చాను, ప్రార్థన చేయించుకున్నానండి, ఈ పాస్టర్ గారు ప్రార్థన చేశారు, ఏం జరగనట్లుగా అనిపించలేదండి, అందుకని ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళానండి, అక్కడ కూడా అయిపోయిందండి వైభోగం, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళానండి అని అదో రకంగా కొంతమంది తిరుగుతూ ఉంటారు. అసలు వాళ్ళు భక్తులు అయ్యిందే అందుకు అన్నట్లుగా ఉంటుందన్నమాట. ఓ చోట స్థిరంగా ఉండరు. స్థిరంగా ఉన్న చెట్టే ఫలిస్తుందండి. ఓ మొక్కను పెడితే మన పెరట్లో ఆ ఒక చోట ఉంటే అది కాస్త తొందరగా పెరిగి ఫలిస్తుంది. అంతేగాని మాటికి సంవత్సరానికి ఒకసారి దాన్ని పెకలించి ఇంకొక చోట పెట్టి ఇంకొక సంవత్సరానికి ఇంకొక చోట పెడితే చచ్చూరుకుంటుంది. వీళ్ళ ఆధ్యాత్మిక దాహానికి సరిపోయినటువంటి వాళ్ళు ఎవరూ లేరన్నట్లుగా భావిస్తారు కొంతమంది. వీళ్ళ లోతైన గంభీరమైన సంగతులను గ్రహించి చెప్పగలిగినటువంటి మేధావే లేనట్లుగా భావిస్తారు. అసలు ఆధ్యాత్మిక క్రమశిక్షణ మౌలికమైనది కదా. ఆత్మచేత శరీర క్రియలను చంపినప్పుడు మీరు జీవించటం సాధ్యమవుతుంది, ఆరోగ్యంగా జీవించటం సాధ్యమవుతుంది అని పౌలు భక్తుడు తన భావాన్ని వ్యక్తం చేశాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో ఉన్న సంగతిని నేను చదువుతాను. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి. చక్కగా చెప్పాడు పేతురు భక్తుడు కదా. మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. పరదేశులు యాత్రికులు అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళను ఉద్దేశించి చెబుతున్నాడా? ఏదో ఒక రోజు మరలా తిరిగి మీ స్వదేశానికి వెళ్ళిపోతారని? అదే దాని అర్థం. ఈ లోకమే పరదేశం అన్నమాట అండి. దేవుని లోకంతో పోల్చి చూస్తే మనందరం యాత్రికులుగా ఉన్నాం. అంటే యాత్ర చేస్తున్నాం, జీవిత యాత్రని చేస్తున్నాం. యాత్ర చేయటం అంటే ప్రపంచం అంతా తిరగటం కాదు, అదొక రకమైన యాత్ర. జీవిత యాత్రలో ఉన్నాం. కాల ప్రవాహంలో మనం ముందుకు సాగుతున్నాం. కాలం వెళ్ళిపోతుంది, మనం ముందుకు సాగుతూ పోతున్నాం. శాశ్వతంగా ఈ భూలోకంలో ఎవరో ఉండరు. శిలలాగా ఉండిపోయే వాళ్ళు ఎవరూ లేరు. వేలకు వేల సంవత్సరాలు బ్రతికే అవకాశం లేదు. 100 సంవత్సరాలు బ్రతికే అవకాశమే లేదు. పూర్ణాయుష్ 120 సంవత్సరాలు. అంతకంటే ఎంత ఆరోగ్యవంతులైనా జీవించడానికి పెద్దగా అవకాశం లేదు కదా. అలాంటప్పుడు ఏదో ఒక రోజు, ఏది 120 సంవత్సరాల తర్వాత అయినా 130 సంవత్సరాల తర్వాత అయినా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళే స్థితి గురించి మాట్లాడుతున్నాడు. యాత్రికులు పరదేశులై ఉన్నారు గనుక అశాశ్వతమైన లోకంలో చిరకాలం ఉంటానని ₹1 దగ్గర ₹10 దగ్గర గందరగోళం సృష్టించుకుని, సంబంధాలను తెంచేసుకుని, గొడవలను సృష్టించుకుని, పిసినారితనంతో పేరాశతో
అనవసరమైన ధన వ్యామోహంతో బతకమాకండి అంటున్నాడు. ఎంతసేపు సొమ్ములు 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 కాదు, మానవ సంబంధాలు ప్రాముఖ్యం, సంఘముతో చక్కని ఆధ్యాత్మిక సత్సంబంధం ప్రాముఖ్యం. అంతేగాని ఒక రూపాయి కోసం, ఒక చిన్న అల్పమైన సంగతి కోసం సంబంధాలను తెంచేసుకుని విచిత్రంగా బ్రతికినందున ప్రయోజనం లేదు. మనం బ్రతకటం ప్రాముఖ్యం, సంపాదించడం సంగతి తర్వాత. అనవసరమైన వ్యామోహాల మధ్యలో బ్రతకమాకండి అనే ఓ గొప్ప భావాన్ని కూడా చెప్పకనే చెబుతున్నాడు ఈ 11వ వచనములో. పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. అంటే మనలో ఉన్న జీవుడు అభివృద్ధి చెందకుండా, దేవునితో అనుబంధం చేయకుండా అడ్డుపడే యహలోక సంబంధమైన అనవసరమైన సంగతులను విసర్జిస్తే శుభ్రంగా భక్తి చేయటం సాధ్యం అవుతుంది అంటున్నాడు అన్నమాట. అది చెప్పే నేనైనా వినే మీరైనా మనందరికి ఒకటే. నేను ఇంతకు ముందు కూడా ప్రస్తావించాను, నాకొక సిద్ధాంతం మీకొక సిద్ధాంతం ఏమీ లేదు. అందరూ నేర్చుకోవాలి, అందరూ సవరణ చేసుకోవాలి, నేర్చుకుంటూ నేర్పించాలి. సర్వము గ్రహించిన వాళ్ళు ఎవరూ లేరు. కాకపోతే కొంచెం ఎక్కువగా కొంచెం తక్కువగా గ్రహించిన వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు వాళ్ళకు నేర్పించాడు, వారికి వయసు ఉన్నది, అనుభవం ఉన్నది. వాటిని మనం అభినందించాల్సిందే. వాటిని మినహాయిస్తే ఎంత పెద్దవాళ్ళైనా, ఎన్ని సంవత్సరాలు భక్తిలో ఉన్నవాళ్ళైనా నేర్చుకోవలసిన సంగతుల దగ్గరకు వచ్చినప్పుడు బేషరతుగా నేర్చుకోవలసిందే కానీ సమర్థించుకోవడానికి ఏ విధమైన అవకాశమూ లేదు. దేవుని ప్రజలారా, ఈ సంగతులను ఉన్నవి ఉన్నట్లుగా మనం ఆలోచించాలి, ఉన్నవి ఉన్నట్లుగా చెప్పుకోవాలి. అంతేగాని ఏం పర్వాలేదు, దేవుడు క్షమించేశాడు, మిమ్మల్ని గొప్ప చేస్తాడు, ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, ఇళ్ళు వాకిలి వచ్చేస్తుంది, ఇలాంటి మాటలు వినాలని ఆశపడుతున్నారా? శరీరంలో ఉన్నప్పుడు రోగాలు వస్తాయి, తగ్గుతాయి. కొన్నిసార్లు ప్రాణాంతక వ్యాధులు వచ్చినప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు. కొన్నిసార్లు మనం జాగ్రత్తలు తీసుకోనందున, శారీరక వ్యాయామం సరిగా చెయ్యనందున, ఆహార నియంత్రణ పాటించనందున కొన్ని జబ్బులు చేతులారా తెచ్చుకుంటున్నారు కొంతమంది. మరి వాటి సంగతి ఏమిటి? మన బాధ్యతను మనం జరిగించకుండాను ప్రార్థనల ద్వారా స్వస్థత పొందుకోవాలనుకోవటం కొంత పరిశీలించవలసిన అంశం కదా. ఆహార నియంత్రణ జరిగించుకోవాలి, శారీరక వ్యాయామం చెయ్యాలి. అలా చేయకుండాను వర్షమని, చలని, ఎండని చెప్పి మన బాధ్యతను విస్మరించి స్వస్థతల కొరకు ప్రార్థనలు కోరటం పరిశీలించవలసిన అంశం కదా. ఆహార నియంత్రణ లేకుండా నా కోసం ప్రార్థన చేయండి, నా శరీరంలో మధురం ఎక్కువైపోయిందంటే ఎలాగూ? ఒకవేళ మోకాళ్ళు నొప్పుల నుండి నడవలేని వాళ్ళు ఆ దారి వేరు. వారు కూడా ఇంటి దగ్గరుండి చేసే కొన్ని వ్యాయామాలు ఉన్నాయి, అవి కూడా చెయ్యరు. షుగర్ తగ్గిపోవాలి, ప్రార్థన చేయండి. భోజనాలను నియంత్రించుకుంటూ శారీరక వ్యాయామం చేస్తూ దేవుని కొరకు ఏదో సాధించాలనే భావన కంటే ప్రార్థన చేస్తే తగ్గిపోతుందేమో, ఈయన వల్ల కాకపోతే ఇంకొకని వల్ల అవుతుంది, ఆయన వల్ల కాకపోతే ఇంకొకని వల్ల అవుతుందనే భావనతో, అదో రకమైనటువంటి ఆలోచన విధానంతో జీవించే వాళ్ళు ఉన్నారే, వాళ్ళ వలన వాళ్ళకే పెద్ద ప్రయోజనం లేదు కదా. దేవుని ప్రజలారా, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల మీకేమీ మేలు జరుగుతుంది, దాని వలన ఏంటి ప్రయోజనం అని తెలియజేస్తూ, ఆత్మచేత శరీర క్రియలను మీరు చంపిన ఎడల జీవిస్తారు, దేవుని కొరకు ప్రకాశిస్తారు, బాధ్యతగా ముందుకు సాగుతారని భక్తుడైన పౌలు చెప్పాడు. అందుకని ఇహపరలోకాలలో జీవించటానికి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన ఆలోచనలు వింటూ, ఆయన మాటలను పట్టించుకుని, జీవితాలను సవరించుకుని, క్రమపరుచుకుని, ఉన్నత భావావేశంతో, బాధ్యతతో భక్తి జరిగించిన రోజున మన జీవితాలు, కుటుంబాలు, మన సంఘాలు, మన సేవలు అద్భుతంగా వర్ధిల్లుతాయి. నాణ్యమైన సేవలు చేద్దాం, నాణ్యమైన భక్తి చేద్దాం, నాణ్యమైన ప్రార్థనలు చేద్దాం, నాణ్యమైన సలహాలు ఇద్దాం. దేవుని కొరకు నిజాయితీగా జీవిస్తూ దేవుని ఆత్మచేత నడిపించబడి అనేక మందికి దేవుని జీవాన్ని అందించే పనిలో మనందరం ముందుకు సాగాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్.